హర్యానా శాసనసభ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశ రాజధాని సమీపంలో ఉన్న హర్యానాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. సో ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అధికారం కోసం ఢీ అంటే ఢీ అనేలా విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని భారీ షాక్ తగిలింది. హర్యానా బీజేపీ ఉపాధ్యక్షుడు జిఎల్ శర్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన ఒక్కడు కాకుండా ఏకంగా 250 మంది నేతలు, కార్యకర్తలతో కలిసి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది. హర్యానా డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన శర్మ బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ సీఎం భూపేందర్ సింగ్ హూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఉపాధి కల్పన, అభివృద్ధి, క్రీడలు, పెట్టుబడులు తదితర అంశాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని మాజీ సీఎం భూపేందర్ సింగ్ హూడా తెలిపారు. జిఎల్ శర్మతో పాటు కాంగ్రెస్ లో చేరిన వారిలో ప్రముఖంగా గురుగ్రామ్ జిల్లా భాజపా కార్యదర్శి మహేష్ వశిష్ఠ్, రోహ్తక్ లోక్సభ ఐటీ సెల్ హెడ్ ప్రవీణ్ ముద్గిల్, బేనీ ప్రసాద్ గౌర్, ప్రజాపతి సమాజ్ గురుగ్రామ్ ప్రెసిడెంట్ బస్తీరామ్ తదితరులు పాల్గొన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. 31 మందితో తొలి జాబితాను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేశారు. ఇటీవలే రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్ లో చేరింది. ఆమె ఎన్నికల్లో జులానా శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీని హర్యానాలో అధికారంలోకి తీసుకువస్తుందా, జాట్ల ఓట్లను ఐక్యం చేస్తుందనే చర్చ ప్రస్తుతం హర్యానా రాజకీయాల్లో నడుస్తోంది. మొత్తంగా మహిళలు, రైతులు, యువతలో ఆమెకు ఉన్న ఆదరణ కారణంగా కాంగ్రెస్ పార్టీకి గెలుపవకాశాలు పెరిగినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కులాల ప్రభావం ఎక్కువగా ఉండే హర్యానాలో ఈసారి ఏ వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిగా మారింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన ఈ ఎన్నికలపై ఎంత ప్రభావం చూపిస్తుందనేది కీలకంగా మారింది. జాట్ సామాజిక వర్గానికి చెందిన వినేష్ ఫోగట్ కాంగ్రెస్ లో చేరడంతో లోక్సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు జాట్ వర్గం ఓటర్లు మరింత మొగ్గు చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వినేష్ ఫోగట్ చేరిక కాంగ్రెస్ కు కలిసి వస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.